విజయవాడ ఇంద్రకీలాద్రి ఈవో సీనా నాయక్ పై పంతుళ్లు అలిగారు. శాకాంబరి ఉత్సవాలు ఆఖరి రోజు గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా వచ్చారు భక్తులు. 300 రూపాయల టికెట్ తీసుకుని క్యూలో వచ్చిన భక్తులు మరో 100 రూపాయలు ఇస్తేనే ఆశీర్వాదం, అక్షింతలు, తాయెత్తు కడుతూ వచ్చారు పూజారులు. అయితే క్యూలో పెద్ద సంఖ్యలో భక్తులు నిలిచిపోయిన విషయం ఈవో సీనా నాయక్ దృష్టికి వెళ్ళింది. దీంతో 300 రూపాయల క్యూలో ఆశీర్వాదం పేరుతో జరుగుతున్న ప్లేట్ కలెక్షన్ను నిలిపేశారు. ఈవో నిర్ణయంపై ఆగ్రహించిన పూజారులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అంతరాలయంలో కూడా వీఐపీ భక్తులకు శటగోపం పెట్టకుండా పంపాల్సిన పరిస్థితి ఎదురైంది. పూజారుల తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. విజయవాడ ఇంద్రకీలాద్రి ఈవో సీనా నాయక్ పై పంతుళ్లు అలిగారు. శాకాంబరి ఉత్సవాలు ఆఖరి రోజు గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా వచ్చారు భక్తులు. 300 రూపాయల టికెట్ తీసుకుని క్యూలో వచ్చిన భక్తులు మరో 100 రూపాయలు ఇస్తేనే ఆశీర్వాదం, అక్షింతలు, తాయెత్తు కడుతూ వచ్చారు పూజారులు. అయితే క్యూలో పెద్ద సంఖ్యలో భక్తులు నిలిచిపోయిన విషయం ఈవో సీనా నాయక్ దృష్టికి వెళ్ళింది. దీంతో 300 రూపాయల క్యూలో ఆశీర్వాదం పేరుతో జరుగుతున్న ప్లేట్ కలెక్షన్ను నిలిపేశారు. ఈవో నిర్ణయంపై ఆగ్రహించిన పూజారులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అంతరాలయంలో కూడా వీఐపీ భక్తులకు శటగోపం పెట్టకుండా పంపాల్సిన పరిస్థితి ఎదురైంది. పూజారుల తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.